ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 8వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ యొక్క జీవితంలో తెల్లవారితే జరిగేటువంటి ఈ యొక్క సంఘటన గురించి మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ రోజున మీకు భగవంతుడు పంపిస్తున్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి సంకేతాలు కనుక గమనిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. వాస్తవానికి మీ యొక్క అదృష్టం మారుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఈ రోజున గణపతి యొక్క అదృష్టము అనేది తోడుగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో అతీంద్రియమైనటువంటి శక్తి అనేది నడిపించబోతుంది. అద్భుతాన్ని ఈ రోజునైతే మీ కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతుంది. మీరు చీకటి గదిలో స్తంభించినట్లుగా మీ యొక్క అదృష్టాన్ని ఎవరో ప్రయోగాలు చేతబడి చేసి అంతా కూడాను అప్పగిస్తున్నట్లుగా మీరైతే అనుకుంటారు. కానీ ఈ రోజున మీకు ఒక రహస్య సంకేతాన్ని భగవంతుడైతే ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున కనుక గమనిస్తే అదృష్టపు తలుపు తట్టబోతుంది. కొన్ని సంకేతాలను అయితే తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు సమాజంలో ఊహించని అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని అసలు మిస్ కాకండి, ఒక్క సెకండ్ కూడాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూనే ఉంటుంది కదండి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి మన యొక్క గురుగారిని అయితే సంప్రదించి చూడండి. శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే విత్ ఇన్ డేలోనే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల్లో నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక అదేవిధంగా మన యొక్క గురుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడాను మన యొక్క గురుగారు ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులండి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి, మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశిచక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. మీ ఇంట్లో ఈ రోజున తెల్లవారితే ఏ రూపంలో అయినా కానీ కొన్ని సంకేతాలు అయితే మీకు అయితే తప్పకుండా కనిపిస్తాయండి. అంటే మీరు 2 కళ్ళు తెరిచినటువంటి ఉదయాన్నే ఆనందకరమైనటువంటి బాష్పాలతో కళ్ళు మరింతగా బయలు కమ్మే విధంగా కాకుండా ఆనంద తాండవంతో కొన్ని ఆనంద బాష్పాలు కింద పడతాయన్నమాట. అసలు ఏంటి ఈ విధంగా జరుగుతుంది అంటే కనుక ఈ రోజున కాలగమనము అనేది ప్రకారం మీకు అత్యంత భాగ్యస్థానాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడండి. అంటే అద్భుతమైనటువంటి కిరణాలు వీక్షిస్తూ శక్తివంతమైనటువంటి రాజయోగ సామ్రాజ్యాన్ని మీకైతే సృష్టించబోతున్నాడు. పైగా ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే దైవక శక్తులు, ధనలాభాలు కలిగేటువంటి గొప్ప యోగాన్ని ఈ రోజైతే మీకు ఆ యొక్క భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మీ ఇంట్లో ఒక దైవక సంకేతాలు అనేవి మీకు అంతా కూడా స్పష్టంగా కావించబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ యొక్క బుద్ధిని కమ్మేసినటువంటి రాహు యొక్క మాయ తొలగిపోయి మీ యొక్క వాక్ స్థానానికి ఒక దైవిక శక్తి అనేది ఏర్పడబోతుంది. ఇది అంతా కూడాను ముమ్మాటికి విశ్వం మీకోసం డిజైన్ చేసినటువంటి ఒక గోల్డెన్ ఎరా అనేసి మీకైతే తెలుసుకోవాలి. ఈ రోజున మీకు కలిగినటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే మీరు సహజంగానే దైవక శక్తి కలిగినటువంటి వ్యక్తులు, సంబూతులు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మనసులో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి శక్తి అనేది, ఒక విచిత్రమైనటువంటి సిక్స్త్ సెన్స్ అనేది ఎప్పుడూ కూడాను తిరుగుతూ ఉంటుంది. అది ఆడవారికైనా మగవారికైనా, లేదంటే పిల్లలతో సహా మీ చుట్టూ ఏదైనా కానీ ప్రమాదం అనేది జరగబోతుంది ఏమో, లేదంటే మీ చుట్టూ ఏదైనా కానీ మంచి అనేది జరగబోతుందనో, మీ చుట్టూ ఎవరైనా కానీ శత్రువులు ఉన్నారనో, లేదంటే మీ చుట్టూ ఎవరైనా కానీ మంచి అనేది జరుగుతుందనో సంకేతాలు అనేవి మీకైతే ఈజీగా తెలిసిపోతాయండి. లేదంటే ఎవరైనా కానీ మోసం చేయగలుగుతున్నారా, లేదంటే ఎవరైనా కానీ మిమ్మల్ని మనసులో ముందుగానే తెలియనటువంటిది ఏదన్నా అలజడి అనేది సృష్టించబోతున్నారా అనేది కూడా మీకైతే బాగా తెలుస్తుంది. భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మకపోవచ్చు, కానీ ధర్మాన్ని, న్యాయాన్ని బలంగా నమ్ముతారండి. ఎవరికైనా కానీ అన్యాయం అనేది జరుగుతుంటే మీ యొక్క ప్రాణాలు అసలు అంతా కూడాను ఊరుకోవన్నమాట. అంతగా చూడడానికి అనుకున్నా కానీ ఖచ్చితంగా శత్రువునైనా కానీ సహాయము అనేది ఖచ్చితంగా మీరైతే అందిస్తారని చెప్పాలి. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి రహస్యం ఏమిటి అంటే మీరు కష్టాలు అనేవి ఫిక్స్లో ఉన్నప్పుడు మీరు చివరికి అంటే మీ ముందుగా ముంచెత్తి మంచైనా చెడైనా ఏదైనా కానీ వచ్చినా కానీ హ్యాపీగా స్వీకరిస్తారండి. ఆ యొక్క అహము అనేది కొన్నిసార్లు ఒప్పుకోదనమాట. ఒక్కొక్కసారి నా యొక్క కర్మ బాగుంటే నాకు ఇది అంతా కూడాను వస్తుంది అని చెప్పేసి కఠినమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని
కలిగి ఉంటారండి. ఒక్కొక్కసారి భగవంతుడిని వేడుకోవాలి అని చెప్పేసి మీ యొక్క మనసును అంతా కూడాను కనిపిస్తూ ఉంటుంది. అయితే మీ లోపల అంతా కూడాను రగులుతున్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి విషయం బయట పెట్టుకోరండి. హిమాలయ పర్వతం లాగా మోసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా గంభీరంగా ఉంటారు. మీ జీవితం ఒక పరమేశ్వరుని యొక్క గొప్ప స్థానం లాగా ఎప్పుడూ కూడాను తెల్లని వెన్నెలాగా ఉంటుందన్నమాట. పూజలు చేస్తారు, పరిహారాలు చేస్తారు, అలాగే భగవంతుణ్ణి నమ్ముతారు. కానీ ఏదో ఒక రోజు దైవం యొక్క కృప లభించకపోతుందా అనేసి గొప్ప విశ్వాసాన్ని మాత్రం నమ్మలేకపోతున్నారు. అంటే భగవంతుడు నన్ను అసలు పట్టించుకుంటున్నాడా లేదా, అసలు ఆ యొక్క భగవంతుని దృష్టి నాపై ఉందా లేదా అనేసి మీరైతే ఒక్కొక్కసారి విరక్తి చెందుతూ ఉంటున్నారు. అంటే సమస్యలు అనేవి మిమ్మల్ని విరక్తి చెందేలా చేస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం దెబ్బతినేటప్పుడు మీరు నమ్ముకున్నటువంటి బంధాలు మిమ్మల్ని నడిపించినటువంటి క్షణాలు మీరు కఠినమైనటువంటి నాస్తికుల్లా మార్చిపోయేటువంటి మానసిక క్షోభను కూడాను మీరైతే అనుభవిస్తున్నారు. అయితే ఒక విచిత్రమైనటువంటి శూన్యంలో కూడాను మీరున్నారండి. అటు అదృష్టము, నమ్మకము, అలాగే కష్టము, ఆశ ఇన్ని కూడాను వదిలేస్తున్నారు. అయితే ఆర్థికంగా కూడాను కొన్ని తెలియనటువంటి భారాలను మోసారు, అందులో ఇరుక్కుపోయారు. మీకు తెలియనటువంటి నిజం ఏమిటి అంటే, ఒక పెద్ద తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మీ జీవితంలో ఎలాంటి మార్పు అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఈ రోజున మీకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఓపికగా ఉంటారండి. భగవంతుడు మిమ్మల్ని పరీక్షించినా కూడాను మీ పరీక్షాకాలం అంతా కూడాను ముగిసిపోతుంది. మీ తలుపు అదృష్టము అనేది తట్టబోతుంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే మీ యొక్క మనసులో అనుకుంటున్నారో, దేని గురించి అయితే ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారో, అది అంతా కూడాను మీకు ఖచ్చితంగా పాజిటివ్గా అనిపిస్తుంది. అసలు భగవంతుడు పంపించినటువంటి సంకేతాలు ఏ రూపంలో అందుతుందో కూడాను ఈరోజు మీకు తెలుసుకోలేరు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీరు పూజా గదిలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సువాసన, చందనము, కర్పూర వాసన రావడము మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేరేపణను కలిగించబోతుంది. మీరు అవి అన్నీ కూడా వెలిగించారు, కానీ ధూపం వాసన అనేది మీకు అవుతుంది. లేదా ఎప్పటి నుండో కూడాను వెతుకుతున్నటువంటి ఒక పాత భగవంతుని ఫోటో, ఒక పాత పవిత్రమైనటువంటి వస్తువు, రుద్రాక్ష కానీ, వెండి నాణెము కానీ, ఇలా మీ ఇంట్లో ఒక పాత పెట్టిలో సడన్గా మీ యొక్క కంటపడము, ఇటువంటివి అన్నీ కూడాను ఒక పెద్ద సంకేతంగా. ఎందుకంటే ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మీ ఇంటి గుమ్మానికి ఒక అపరిచిత సాధువు లేదంటే ఒక వృద్ధుడు ఎవరో ఒకరు వచ్చి ఒక పండునో లేదంటే మీ యొక్క కష్టాలను తొలగించిపోయేటువంటి ఒక సమస్యకు పరిష్కారమో చెప్పడము అనేది జరుగుతుంది. అయితే ఇది అంతా కూడాను ఒక మాటలో చెప్పేది కాదు మిత్రమా. మీరు ఒక్క మాటలో చెప్పి ఇది అంతా కూడాను ముగించడం అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఈ మాటలు వినగానే మీకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. వాస్తవానికి ఇటువంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మీ యొక్క మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ యొక్క కెరియర్లో ఎంతగా మీరు తెలియనటువంటి లాభాలను చూశారో, ఎంతగా తెలియనటువంటి నష్టాలను చూశారో మీకే తెలుసు. అయితే ఈ రోజున మీకు తెలియకుండానే మీరు ఎప్పుడో కూడా ఆఫర్గా చేసుకున్నటువంటి ఒక పెద్ద కంపెనీ నుండి కూడా వచ్చేటువంటి ఒక మంచి ఆఫర్ అనేది వస్తుంది. అంటే ఒక పార్ట్నర్షిప్ లాగానో లేదంటే ఏదైనా కానీ ఉద్యోగ అవకాశం రావడము అనేది జరుగుతుంది. లేదంటే మీకు విలువైనటువంటి ఆస్తులు, ఈ రోజున మీకు ఒక భూమికి సంబంధించినటువంటి వివరాలు మీకు సొంతం కాబోతున్నాయి. అలాగే ఈ యొక్క సామ్రాజ్యం మరలా మిమ్మల్ని అయితే చిందరవందర చేయబోతుంది. ఇన్నాళ్లుగాను మీ యొక్క అదృష్టాన్ని, పితృదేవతల యొక్క అనుగ్రహము, నరఘోష ఇటువంటివి అన్నీ కూడాను ఏదైతే సరిగ్గా లేవని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటున్నారో అటువంటివి అన్నీ కూడా ఈరోజు పూర్తిగా మీ వైపు ఆకర్షితంగా కనిపించబోతున్నాయి. ఎందుకంటే అద్భుతాలు అనేవి ఎప్పుడు కూడాను ఈ రోజున జరుగుతాయో అనేసి మీకే తెలియదు కదా అనేది. ఇప్పుడు అంతా కూడాను ఎప్పుడు కూడా మనం ఊహించలేనటువంటి సిచ్యువేషన్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీ యొక్క ఆలోచన విధానము అంతా కూడాను పూర్తిగా మారుతుంది. మీరు తెలుసుకునేటువంటి విప్లవాత్మకరమైనటువంటి నిర్ణయము చూస్తే షాక్ అవుతారు ఇతరులు. ఇక ఇది అంతా కూడాను సాధారణమైనటువంటి జ్యోతిష్య ఫలితాలుగా చెప్పడం లేదండి. ఎందుకంటే ఈ రోజున మీకు జరగబోయేటువంటి ప్రతి ఒక్క ప్రభావం భవిష్యత్తుపై అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి దిశగా మిమ్మల్ని అయితే కూర్చోబెట్టబోతుంది. అఖండమైనటువంటి భాగ్యము అనేది ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ఆర్థిక పరంగా ఆ యొక్క లక్ష్మీదేవి తాండవం అనేది చేయబోతుంది. సమాజంలో కోల్పోయినటువంటి మీ యొక్క పేరు ప్రతిష్టలు తిరిగి మీరు అన్నీ కూడాను సంపాదించుకోబోతున్నారు. గొప్ప సింహస్థానాన్ని మీరైతే దక్కించుకోబోతున్నారు. మీ యొక్క అధికారము అలాగే మీరు అడుగుపెట్టినటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. అలాగే రాజకీయ పరంగా కూడాను గొప్ప విలువైనటువంటి సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకోబోతున్నారు. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక అతీంద్రియమైనటువంటి అద్భుతమైనటువంటి తిరుగుబాటు చేసుకున్నటువంటి దానికి గొప్ప ప్రతిఫలాన్ని అందుకోబోతున్నారన్నమాట. అలాగే మీకు పూర్వీకుల యొక్క పుణ్యఫలము అలాగే అంతర్గత ధర్మము ఇది అంతా కూడాను మీకు మరింత అద్భుతంగా తోడు కాబోతుంది. అయితే ఈ రోజు
రోజున ప్రకృతి మీరు ఒక మంచి పని చేసినా కానీ వృధాగా పోనివ్వకుండా, మీ సహనాన్ని భగవంతుడు కోల్పోనివ్వకుండా ఆఖరిగా మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ రోజున మీకు ఇన్నాళ్లుగా మీ చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలతతో పాటు మీకు మంచి అనేది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ రోజున భగవంతుడు పంపించినటువంటి సంకేతము, అలాగే ఈ రోజున చేసినటువంటి ప్రతి ఒక్క పరిహారము, పూజలు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి. కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఉదయం 6 గంటల నుండి 6:30 మధ్య సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒక పాత్రలో నీటిని తీసుకొని చక్కగా అందులో ఎర్రటి పుష్పాలను, ఎర్రటి అక్షింతలను వేసి ఈ రోజున ఎవరితో కూడాను అటువంటి అబద్ధాలు అనేవి మాట్లాడకుండా, నోటి నిండా కూడాను చండాలమైనటువంటి మాటలు అనేవి రానివ్వకుండా, ప్రతికూలమైనటువంటి పదాలను అసలు వాడకుండా చక్కగా ఈ రోజున సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని సమర్పించి ప్రశాంతంగా మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరికలను కోరుకోండి. ఇక అంతా కూడాను అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లో ఇష్ట దైవానికి లేదంటే శివలింగానికి దగ్గరగా కొద్దిగా కుంకుమ లేదంటే గంధాన్ని సమర్పించి ప్రసాదాన్ని ఏదైనా కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రసాదాన్ని పెట్టి చక్కగా కుంకుమను కానీ లేదంటే విభూతిని కానీ మీకు నుదురున అనేది ధరించండి. ఇక అలాగే ఈ రోజున బయటకు వెళ్లే ముందు ఒక అద్భుతమైనటువంటి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కాబట్టి నరదృష్టి, నరఘోష ఏవి కూడాను తగలకుండా మీరు తప్పకుండా బయటికి వెళ్లే ముందు ఒక నిమ్మకాయను పెట్టుకొని జేబులో కానీ లేదంటే ఏదైనా కానీ పర్సులో కానీ పెట్టుకొని బయటకు వెళ్ళండి. మళ్ళా తిరిగి ఇంటికి వచ్చే ముందు ఆ యొక్క నిమ్మకాయని ఎవరు కూడా తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి. ఈ విధంగా చేయండి. బయటకు వెళ్ళినప్పుడు కొంచెం సాధు జంతువుల పట్ల ప్రేమనగా వ్యవహరించండి. జంతువులకు కొంచెం నీరు, బియ్యం గింజలు ఇటువంటివి అన్నీ కూడా వేయడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పూర్తిగా తొలగిపోబోతుంది. ఇక అలాగే ఈ రోజున మీరు కష్టాలను ముగించుకునేటువంటి ఒక గొప్ప రోజుగా భావించాలి. సాక్షాత్తు భగవంతుడే మీ యొక్క తలరాతను తిరిగి రాయబోతున్నాడు. అలాగే ఈ రోజున గణపతి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయాన్ని దర్శించండి. స్వామివారికి గరికమాలను కానీ లేదంటే గరికను కానీ సమర్పించి ఓం దుర్వాంకరాయ నమః, ఓం గం గణపతియే నమః అనేటువంటి నామాలను తప్పకుండా జపించండి. అలాగే బయటకు వెళ్లే ముందు పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడాను మీకు అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు కూడా తీసుకోండి. అలాగే ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణ అనేది మీ యొక్క పెదాలపై ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా చేస్తూ ఉండండి. అంతా కూడాను మీకు మంచి జరగాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబెట్టిన మార్పులను ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైన నిర్మాణాలు తీసుకోవాలి, చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమిటి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అంతా కూడా అర్థమయ్యింది అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.